పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. మరి ఇక్కడ ఎటువంటి అంశాలు చర్చకొస్తున్నాయి, ప్రజల స్పందన ఎట్లా ఉంది, విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి, మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ ఉన్నారు క్యామ మల్లేష్ గారు, భువనగిరి ఎంపీ అభ్యర్థి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. 5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరి ఎందుకో బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. కానీ 5 నెలలు తిరగక ముందుకే ప్రజలలో ఒక ఆందోళన మొదలైంది. కొట్లాడి కేసీఆర్ గారు తెలంగాణ తెస్తే 5 నెలల క్రితం మేము జరిగిన ఓట్లల్లో ఏదో అమలు కాని హామీలకు ఆశపడి ఓట్లేస్తే రాష్ట్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదో ఇబ్బందులలో పడే పరిస్థితి ఉంది అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో నేను ఊరు వాడ తిరుగుతూ ఉన్నాను. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మాట్లాడే నాయకులు కావాలి. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాలని మాకు అపూర్వమైనటువంటి స్వాగతం ప్రజల నుండి లభిస్తుంది. అంటే 4-5 నెలల్లో నియోజకవర్గంలో ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నట్టుగా అనిపించింది మీకు? ఈ రేవంత్ రెడ్డి గారు అమలు కాని హామీలన్నీ చెప్పిండు. రైతు బంధు 10 నుంచి 15 అన్నాడు. రుణమాఫీ 2 నుంచి 2 లక్షలు అన్నాడు. ఓల్డేజ్ పెన్షన్ 2000 నుండి 4000 అన్నాడు. గొర్రెల స్కీమ్ చెప్పి బంద్ చేసిండు. ఇవన్నింటికి ఏవి కూడా అమలు చేయనందుకు దానికి తోడు కరువుతోటి చాలా ఈ నీళ్లు వదలక చాలా వర్షన్లు ఎండిపోయినాయి. 40% పంట పండింది. ఆ పంటను కూడా కొనే దిక్కులేదు. ప్యాడీ హార్వెస్ట్ అయ్యి 2 నెలలు అయిపోయినా కల్లాలకెళ్ళి వడ్లు ఇంకా ఖరీదు చేసినటువంటి దాఖలాలు లేవు. నిన్న అకాల వర్షాలు పడి రైతులందరూ కూడా ధాన్యం అంతా నానిపోయిన పరిస్థితి ఉంది. రైతాంగం బాగా వ్యతిరేకతతో. అంటే ఇట్లాంటి పరిస్థితి రావద్దు అనే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసింది, పోరాటం చేసింది, రాష్ట్రాన్ని సాధించుకుంది. అంటే మళ్ళీ 10 ఏళ్ల కిందటి పరిస్థితి రావడాన్ని ఎట్లా చూడాలి? 10 ఏళ్ల కింద అవగాహన రాహిత్యము. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికేమో ఆయన ధోరణి ఆయనది. గెలిచిన నెలల సంది ఒక చేత కుర్చీ పట్టుకుంటుండే, ఎవడన్నా గుంజుకపోగలని ఒక చేత మైకు పట్టుకుంటుండు. ఆయన పరిస్థితి అది. మంత్రులు ఆళ్ళీళ్ళు 10 ఏళ్ళు అధికారం లేదు, బాగా దొంగ గొర్రెలలాగా మేస్తావురు. ఒక్క మాట చెప్తా, రైతు బంధు కార్యక్రమాన్ని 7,500 కోట్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ఖజానాలు ఉంచండి కేసీఆర్ గారు. అప్పుడు ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టి ఇవ్వలేదు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజే ఆ 7,500 కోట్లు రైతులకు వేయాలి. కానీ దాన్ని వేయకుండా కాంట్రాక్టర్లకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, కమిషన్లకు అందరికీ కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ గారు బయటికి పోయేసరికి రైతులను ఇబ్బంది పడుతున్న రైతుల దగ్గరికి వెళ్ళేసరికి భయానికి మళ్ళీ ఇప్పుడు ఏదో రైతు బంధు వేస్తారు. అది మీరు వేసిన స్కీమ్ కాదు, కేసీఆర్ గారు పెట్టిన స్కీము, భారతదేశంలో ఎక్కడ లేని స్కీము. దాన్ని ఇప్పుడేదో మేము ప్రచారంలో పోయి కేసీఆర్ గారు బయటికి వెళ్ళినాక రైతుల పక్షాన మాట్లాడినాక భయపడేస్తుర్రాళ్ళు. కానీ వాళ్ళ ఉద్దేశం ఈ రైతు బంధు కార్యక్రమానికి మంగళం పాడాలనేది అలా ఆలోచన. అంటే నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మీ ప్రత్యర్థి పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది, ఆ అభ్యర్థుల పరిస్థితి ఎట్లా ఉన్నది? నాతో పోటీ చేసే అభ్యర్థులు నాకు లెక్కనే కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూత్ కాంగ్రెస్లో పనిచేసేటోడు. ఆయన అది పార్టీలు ఏదో తప్పుడు పనులు చేస్తే పార్టీ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ప్రజలలో ఉన్నోడు కాదు. ఏదున్నా ఢిల్లీలో వచ్చిపోయేటోళ్ళకి ఏర్పాట్లు చేసుకుంటా అవి ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి అవసరం ఢిల్లీకి ఉంది, డబ్బులు అవి ఇవి. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నాకు ప్రత్యర్థే కాదు. కాంగ్రెస్ పార్టీగా ఆయనకు ఓట్లు ఏమన్నా పడతాయేమో కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా 20-30 ఏళ్ల సంది కష్టపడ్డోళ్ళు. ఆ కార్యకర్తలంతా కూడా అగ్రెసివ్గా వ్యతిరేకతతో. అంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి ఉన్నది అంటే 100% ఉంది. ఏదున్నా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కష్టకాలంలో పనిచేసిన నాయకులకు ఇస్తే ఎవరికన్నా అది ఉంటుంది.
అందరు పారాచూట్ క్యాండిడేట్లకు అసలు రేవంత్ రెడ్డికి 5-6 మంది క్యాండిడేట్ దొరకక బీఆర్ఎస్కి వెళ్ళిపోయిన వాళ్ళను ఇటువంటి పైరవికారులను తెచ్చి పెట్టిండు. ఎక్కడమ్మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏడు చెప్పండి. ఇవాళ చేవెళ్ళు ఏంది, సికింద్రాబాద్ ఏంది, మల్కాజ్గిరి ఏంది, వరంగల్ ఏంది, భువనగిరి ఏంది, ఇంకోటి నల్గొండల జానారెడ్డి గారు మొన్నటిదాకా వేలిండు రాష్ట్రాన్ని. ఆయన పోయినాక ఆయన చిన్న కొడుకు ఎమ్మెల్యే, పెద్ద కొడుకు ఎంపీ. అంటే ఎవరు లేరా? బీఆర్ఎస్ పార్టీలో 17 స్థానాలకు గాను 5 రిజర్వ్డ్ స్థానాలు పోతే 12 ఉంటే 6 బడుగు బలైన వర్గాలకు ఇచ్చిండు. ఇవాళ 80 లక్షలు ఉన్న మాదిగలకు ఒక సీటు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, ముస్లింలకు ఒక సీటు ఇవ్వలేదు, గొల్ల కుర్మలకు ఇవ్వలేదు, ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న గౌడ్స్కి ఇవ్వలేదు. అంటే ఈ సామాజిక సమీకరణాలు, ఈ ఈక్వాలిటీ పాటించకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో నష్టం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా చేస్తుంది. ఎందుకు చీమనెత్తులు లేదా ప్రజలకు? అంటే కేవలం ఈ పారాచూట్ వాళ్ళు వెళ్ళడానికి కొడితే మేమందరం ఓట్లు వేయడానికి వచ్చినామా? ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. నల్గొండ జిల్లాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్లో 2 పదవులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 పదవులు, జానారెడ్డి గారి ఇంట్లో 2 పదవులు. కాంగ్రెస్లో పనిచేసేటోళ్ళు లేరా? చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. ఎవరింట్లో కష్టపడ్డోళ్ళు అందరు నా కండ్ల ముంగట కాంగ్రెస్లోకి వచ్చారు. నేను ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అండ్ మీ మీద మీరు ఎవరికి తెలుసు అనే విధంగా కూడా కామెంట్లు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మిమ్మల్ని ఎవరు రాజగోపాల్ రెడ్డి అన్న కన్నా నేను సీనియర్ను. నేను 92లో మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడు వెంకటరెడ్డి గారు ఏ పదవి లేదు. ముషీరాబాద్ ఎమ్మెల్యే కోదన్ రెడ్డి దగ్గరికి పి జనార్దన్ రెడ్డి దానికి తిరిగేటోడు. అప్పటికే నేను లీడర్ను. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో నేను లీడర్ను. రాజగోపాల్ రెడ్డి మాట్లాడడానికి అసలు బుద్ధి ఉందా? ఒకసారి నన్ను అనడానికి. ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నా, అనకూడదు కానీ, ఒక్క తుంగతుర్తి దామోదర్ రెడ్డి తప్పితే అందరు నా కండ్ల ముంగట రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. అంటే ఈసారి ఎన్నికల్లో మోదీ బొమ్మతో ఓట్లు పడతాయని బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని మీరు అంగీకరిస్తారా? అమ్మ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు మోడీ ఉండొచ్చు, వాళ్ళ పార్టీ నాయకుడు ఆయన. పుల్వామా ఘటనను చూపించి 18 ఎన్నికలలో గెలిచారు. ఇప్పుడు రామజన్మభూమి పేరు చెప్తారు, మోడీ చరిష్మా అని చెప్తారు. రామజన్మభూమి శ్రీరామచంద్రుడు ఒక దేవుడు. మన సెక్యులర్ రాష్ట్రం, సెక్యులర్ దేశం. హిందువులు శ్రీరాముని పూజిస్తారు, ముస్లిమ్స్ అల్లాను పూజిస్తారు, క్రైస్తవులు జేసును పూజిస్తారు. శ్రీరామచంద్రుని గురించి బీజేపీ వాళ్ళు చెప్పేది కాదు. త్రేతాయుగంలో పుట్టిన శ్రీరామచంద్రుడు, ముత్తాతల కాలం నుండి శ్రీరాముని పూజిస్తాము. 40 ఏళ్ల కింద పుట్టిన బీజేపీ ఏదో శ్రీరాముని మేమే తీసుకొచ్చినామని చెప్తే ఎవరు నమ్ముతాడు? శ్రీరాముడు భగవంతుడు, శ్రీరాముని అందరం మొక్కుతాము. శ్రీరాముడు వేరు, రాజకీయాలు వేరు. శ్రీరాముడు వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి ఏం చేస్తారో చెప్పాలి. రాముడి పేరు చెప్తే రాముడి పేరు చెప్పడానికి మీ తాత జాగీర్ కాదు. శ్రీరాముని భక్తుణ్ణి నేను కూడా. రాముని గురించి చెప్తా లేదు. ఎన్నో 2 జంతుల బియ్యం తెచ్చి పసుపు కుంకుమ కలిపి అక్షంతలు చేసి సెంటిమెంట్ క్రియేట్ చేసుకుందామంటే చాలా ప్రజలు తెలివి కల్లోళ్ళు. శ్రీరామునికి భారతీయ జనతా పార్టీకి ఏ సంబంధం లేదు. శ్రీరామచంద్రుడు అందరి దేవుడు ఆయన. అంటే బీజేపీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నది, హిందుత్వం పేరుతోని ఓట్లు అడుగుతున్నది. ఇంకొక వైపు చూస్తే రేవంత్ రెడ్డి కూడా దేవుళ్ళ మీద ఓట్లు పెడుతున్నారు. అంటే ఇవి పని చేస్తాయా ఇక్కడ పర్టికులర్గా? రేవంత్ రెడ్డి గారు 5 నెలలు నీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. ఉన్న రైతు బంధు ఆనాడే వేయక ఇవాళ ఏదో కర్రగాల్చి వాత పెట్టనిక ప్రజలు సిద్ధమయ్యారు. కాబట్టి ఇప్పుడు భయంతో ఏదో చేస్తూ ఉన్నావు. ఈ భయంతో చేసి రేపు ఈ స్కీమ్ల నుంచి ఆలోచన అతనికి లేదు. 4,000 పెన్షన్ అని 2,000దే ఒక నెల ఎగ్గొట్టిండు. దేవుని మీద ఒట్లు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ గారు కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చారు. ఏదేమున్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, రైతుల పట్ల చిత్తశుద్ధి కానీ, ఒక రైతుగా ఒక అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలంతా కూడా మళ్ళీ తీసుకురావాలి. ఆయన వస్తేనే, ఆయన మనుషులు ఎంపీగా గెలిస్తేనే
ఈ రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అంటే ఆల్రెడీ ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు ఆ మార్పు ఏదో కావాలని ఇంకా బెటర్గా ఉండాలి అని ఆశించి ఓట్లు వేసినారు, అయిపోయింది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఏం ఆలోచించాలి అంటే భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల నుంచి ఏం కోరుకొని ఓట్లు వేయాలి? భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ హైదరాబాదానికి సమీపంలో ఉంది, బాగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. కేసీఆర్ గారు ఇలా గంధమల్ల ఇంకా వేరే 4-5 ప్రాజెక్టులు ఇక్కడ మా ప్రాంతంలో తెచ్చిండు. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కూడా తుంగతుర్తి వరకు పారిస్తూ ఉండు. అదేవిధంగా యాదగిరి గుట్టల యాదాద్రి టెంపుల్ను అసలు మానవ నిర్మితం అంటే అఫ్సోస్ అయ్యే విధంగా కృష్ణశిలలతోటి ఒక కృష్ణదేవరాయలో చాణక్యులో చోళులో కట్టిన విధంగా టెంపుల్ను కట్టిండు. అక్కడ బాగా అభివృద్ధి వచ్చింది. ఇవన్నింటినీ కాపాడుకోవాలి. ఇంకా యాదాద్రికి మెట్రో ట్రైన్ తేవాలి. అక్కడనే డ్రై పోర్ట్ ఒకటి ఏర్పాటు చేయాలనేది, త్రిబుల్ చేయాలనేది విజన్, కేసీఆర్ గారి విజన్ చాలా బాగుండే. అవన్నీ అమలు కావాలి. ఇక్కడ ఎయిమ్స్ కంప్లీట్ కావాలి. ఇవన్నీ కావాలంటే బీఆర్ఎస్ పార్టీలు ఎంపీలే గెలవాలనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు గెలవాలంటే పార్లమెంట్లో ఏ రాజకీయ పార్టీల వారిగా సమయం ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు వేరే ఎజెండా ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమం, ఈ తెలంగాణ రాష్ట్రానికి కావలసిన అవసరాల మీదనే దృష్టి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో కొట్లాడి తెచ్చే పద్ధతి బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తుంది. 2 సీట్లుండి 543 మందిని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మా కేసీఆర్ గారు. అంటే భువనగిరి నియోజకవర్గంలో ఈ సామాజిక సమీకరణాలు ఎట్లా ఉన్నాయి, ఏ వర్గాల ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది ఇక్కడ? రాష్ట్రంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా 17 పార్లమెంటు స్థానాలు ఉంటే 5 రిజర్వ్ పోవడం, 12 స్థానాలల్లో బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చాడు. గొల్ల కుర్మలకు 2 ఇచ్చిండు, గౌడ్కి ఇచ్చిండు, ముదిరాజుకి ఇచ్చిండు, అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చిండు, మాదిగలకు ఇచ్చిండు. తప్పకుండా ఈ వర్గాలు సామాజిక అంశాలు ఒక భాగమైన ఈ అంశాలన్నీ కూడా కలిసి వస్తాయి. అండ్ నియోజకవర్గానికి సంబంధించి పర్టికులర్గా అంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి దీని కింద కూడా, పార్లమెంట్ పరిధి కింద. ఇక్కడ 6 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు. మరి దీని అంతటిని ఎట్లా అధిగమిస్తారు, ఎట్లా విజయానికి మీరు దగ్గర అవుతారు? మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఎన్నికలు వచ్చినాయి, బీఆర్ఎస్ నోడగొట్టి కాంగ్రెస్ను గెలిపించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అది ప్రజా తీర్పు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తారు. ఎందుకు గెలిపిస్తారంటే ఒక్క మాట కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి గారికి కుర్చీ భయం ఎక్కువ పట్టుకుంది. అందులో ఏకనాథ్ షిండేలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్ దుండే కానీ ఒక ఆయన మంత్రి పదవికి ఒక ఆయన సరెండర్ అయ్యిండు, ఇంకొక ఆయన మంత్రి పదవికి ఈయన సరెండర్ అయ్యిండు. ఎప్పుడే కానీ పులిలాగా బతకాలంటే పులి ఆకలితో ఉన్నా కానీ బొక్కలే కొరకాలి. ఈ కోమటిరెడ్డి వాళ్ళది ఆ స్థాయి ఉండే పులి స్థాయి, కానీ ఇప్పుడు గడ్డి తింటుర్రు. అది మంత్రి పదవుల కొరకు లాలూచి పడే పరిస్థితికి దిగజారిర్రు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డితోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయం ఆయనకు బాగా పట్టుకొని ఆయన కూర్చోక చేత మైకో చేత పట్టుకుండు. అది పరిస్థితి. అండ్ బీజేపీ కూడా అంటే బీసీ నినాదం ఎత్తుకుంది, ఇది వాళ్ళకి విజయం తీసుకొస్తుందని వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం. నేను కూడా బీసీనే, నేను మాస్ బీసీని. జాజు డబ్బా పట్టుకున్న కాడికి వెళ్ళి రాజకీయాలలో ఉన్నా. 2 లక్షల మందిని పేరు పెట్టి పిలుస్తా. నేను కార్యకర్తలలో ఉంటా. భోజనాలు చేస్తుంటే కార్యకర్తల మధ్యన పోయి తింటా. నేను ఇయ్యాలేదో యాక్టింగ్ కాదు. మరి బూర నర్స్ ఏది తిన్నాడా, ఇటు చామల కిరణ్ రెడ్డి అన్నాడా అన్నది తిన్నాడా? బూర నర్సే అందరితో నేను డైలీ 300 ఫోన్లు వస్తే నేనే ఎత్తి నేను మాట్లాడతా. ఎవడన్నా మాట్లాడతాడా? నేను చిన్ననాటి సంది ఇయ్యాల కాదు, నాకు పరిచయాలు. ఇక్కడ నల్గొండ లోకసభ ఉన్నప్పుడు అబ్దుల్ లతీఫ్ గారు ఎంపీ అయినప్పటి సంది నాకు తత్సంబంధాలు ఉన్నాయి. నా దోస్తుల పిల్లలు ఇవాళ నాయకులు అయ్యారు. నా ఫ్రెండ్స్ అంతా
నాకు ఏ పార్టీలున్నా నన్ను ఆదరిస్తావు. ముఖ్యంగా వెనకంగా బలం కేసీఆర్ గారి నాయకత్వం నాకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు డమ్మీ క్యాండిడేట్ అని, అందుకే బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డమ్మీ క్యాండిడేట్ పెట్టి బీజేపీకి అంతర్గతంగా సహకరిస్తున్నారనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి భయం చుట్టుకుంది. మేము కాదు బీజేపీకి సహకరించేది. సిగ్గుండాలి ఎవడన్నా మాట్లాడితే. భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ చైర్మన్ తీసుకొని వైస్ చైర్మన్ బీజేపీకి ఇచ్చింది. నేను డమ్మీనో ఏదో తేలుతుంది. డమ్మీనే కదా ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ క్యాండిడేట్నో బీజేపీ క్యాండిడేట్నో నన్ను పెట్టి ఒక వేదిక పెట్టి డిబేట్ పెట్టండి, ఎవరు డమ్మీనో తెలుస్తారు. వాళ్ళే కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రాపించుకొని వస్తాడు. సహజ సిద్ధంగా మాట్లాడమానండి, ఆయన కన్నా ఎక్కువ బూతులు వస్తాయి నాకు. అండ్ ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావం ఎట్లా ఉంది? ప్రజలకు ఒక ధైర్యం వచ్చేసి, అయ్యో మేము తప్పు చేస్తుంది, మేము ఏదో పొరపడితేమేమో అనే ఆలోచనతో ప్రజలు కొంతమంది, ప్రజలు ఆశాజీవులు 10 ఏళ్ళు తిన్నారు, ఇంకా ఎక్కువ ఇస్తామంటే ఆశపడేసారు వాళ్ళకి తప్పుగా. కానీ అది అమలు చేయకపోయే వరకల్లా మళ్ళీ మీరేది దీన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ఉనికిని, ఈ రాష్ట్ర ప్రయోజనాలను అనే ప్రజలు ఒక కేసీఆర్ గారు రాగానే తండోపతండాలుగా ఒక ధైర్యం వచ్చేసింది ఆయనను చూడగానే. ప్రజలు ఆయన నాయకత్వం పట్ల బాగా విశ్వసనీయత. ఓకే, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైనా 3వ టర్మ్ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇంకా అంటే మళ్ళీ వెనక్కి పోతామేమో అని భయపడాల్సిన పరిస్థితి, అంటే ఎవరి నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నది, ఎవరు పరిపాలిస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రజలు ఇప్పటికి కూడా భయపడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారి మాటలు అట్లున్నాయమ్మ. రేవంత్ రెడ్డి గారి మాటలు అన్నీ అబద్ధపు మాటలు. ఒక్కరు కాదు, అందరూ సీఎంల లాగానే మాట్లాడుతుంటారు. ఎవరికి ఏం మాట్లాడతారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రైతు బంధు అడిగితే చెప్తూ కొడతా అని అన్నాడు. బట్టి గారు మేము అది అననే లేదని ఒక ఆయన అంటాడు. అన్నీ అబద్ధం మాటలు మాట్లాడతారు. మాకేందమ్మా, కేసీఆర్ గారి బలగం 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ బలగం, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం. ఈ జెండాకున్న అనుబంధం ఎంత గొప్పదమ్మా, ఈ నాయకునికి ఉన్న కమిట్మెంట్. ఇవాళ మేము ఈ ప్రాంతంకి వెళ్ళి, నేను ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి బచ్చన్నపేటకు పోతే 2000 మందితో మీటింగ్ అవుతుంది. అదే కేసీఆర్ బలగం, బీఆర్ఎస్ పార్టీ అనుబంధం. అంటే కేసీఆర్ అన్నారు ఇంకా తెలంగాణ ఉద్యమం అనేది అయిపోలేదు, ఇంకా మిగిలి ఉంది, విభజన హామీలు అమలు కాలేదు, ఇంకా హైదరాబాద్కు సంబంధించి కూడా జాతీయ పార్టీలు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ పార్టీలు ఓట్ల కోసం వాళ్ళు ఏదో మాటలు మాట్లాడతారు. ఈ తెలంగాణకు కావాల్సిన అన్నీ తెచ్చుకునే ఒక విజన్ ఉన్న వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఏ విజన్ లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రయోజనాలు ఆలోచన చేస్తుంది. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల సంది ఉంది, ఏమన్నా ఒక్క పని చేసిరా చెప్పమనండి కిషన్ రెడ్డి గారిని. సరే, భువనగిరిలో బీజేపీ గెలిచేది లేదు, చచ్చేది లేదు, 2ో 3ో వస్తాయేమో రాష్ట్రంలో. కానీ వాళ్ళకి ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు మాట్లాడారు చెప్పండి? ఇప్పటి వరకు ఎంపీలు ఉన్నారు. అదంతేందుకు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఎంపీగా చేసి భువనగిరికి ఏం చేసిరో చెప్పమానండి. బూర నరసయ్య గారు కూడా ఎంపీగా పనిచేసిండు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉండి నువ్వేమన్నా చేసినావేమో, కానీ భారతీయ జనతా పార్టీకి ఎజెండా ఏందమ్మా? రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఇంత ఉద్యమం చేసి కొట్లాడి సాధించుకున్న రాష్ట్రానికి మళ్ళీ ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది అని అంటారా ఈ సందర్భంలో? 100% ఉంది. 5 నెలలకే ఆగమైపోయే పరిస్థితి వచ్చిందమ్మా. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు. ఇవాళ ముస్లిం మైనారిటీలు కూడా ఆలోచనలో పడ్డారు. మాదిగలు ఇంత పెద్ద కమ్యూనిటీ, 80 లక్షల మంది, ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ముస్లింల క్యాబినెట్లో చోటు లేదు. ఇదొక సెక్యులర్ భావాలతో కూడినటువంటి రాష్ట్రం. నువ్వు ఎక్కడ ఏ బీసీలకు నువ్వు దగ్గర తీసినావు? బీసీలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను అన్నింటిని రద్దు చేసినావు. బీసీలు, ఎస్సీలు మైనారిటీలే అనేది కాదు, నిజమైన కాంగ్రెస్ నాయకుల నోట్లో కూడా మట్టి పోసినావు నువ్వు రేవంత్ రెడ్డి. అంత ప్యారాచూట్ క్యాండిడేట్లకు రాహుల్ గాంధీ వ్యతిరేకం. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ప్యారాచూట్ గాల్లే వచ్చి అందులో చేరేది. ఏమన్నా బుద్ధి ఉన్నదమ్మా? దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తుండు. రంజిత్ రెడ్డి గారు
బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఇప్పుడు వండుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తుంది. మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ రెడ్డి గారు మొన్నటి దాకా మంత్రి, ఆమె బీఆర్ఎస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్. ఆమె మళ్ళీ ఇప్పుడు ఆ పదవి ఉండగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తుంది. అంటే వీటన్నిటినీ తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఇట్లా అవకాశవాదులు, ఇలాంటి అవకాశవాదుల చేతిలో పెడితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుందనే ఆందోళన చెందుతాం ప్రజలు. అంటే భువనగిరి ఎంపీగా క్యామ మల్లేష్ను ప్రజలు గెలిపిస్తే భువనగిరికి మీరేం చేస్తారు? అమ్మా, నేను ఎప్పుడు ప్రజలలో ఉంటా, ప్రజల మధ్యన ఉంటా. ఈ భువనగిరి ప్రాంతానికి హైదరాబాదు నుండి తెలంగాణ ప్రాంతంలోనే ఒక పెద్ద ఆధ్యాత్మిక దేవాలయం యాదాద్రి. అక్కడి వరకు కేంద్ర ప్రభుత్వంతో నిధులు తెచ్చి మెట్రో ట్రైన్ వేయించే ప్రయత్నం చేస్తాను. తుంగతుర్తి ఆ ప్రాంతంలో బాగా వెనుకబాటు కొద్దిగా ఇది ఉంది కాబట్టి అక్కడ ఒక ఐటీఐఆర్ రోడ్ల సౌకర్యాలు బాగున్నాయి. కేసీఆర్ గారు బాగా చేశారు. ఆ ఐటీఐఆర్ ప్రాజెక్టు తెచ్చి అక్కడ నిరుపేద యువకులకు అందరికీ కూడా స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆ ట్రైనింగ్స్ అవి పెట్టించి ఐటీ ప్రాజెక్ట్స్ దేవాలనేది ఒకటి. యాదగిరిగుట్ట దగ్గర ఒక యూనివర్సిటీ దేవాలనేది ఒక సంకల్పం ఉంది. అట్లనే ఇబ్రాహీంపట్నం చౌదర్ గున్గల్ డ్రైలాండ్ అగ్రికల్చర్ దాంట్లో ఒక అగ్రికల్చర్కు సంబంధించిన యూనివర్సిటీని కూడా తేవాలనే ఆలోచనతో ఉన్నాను. మీరు లోకల్ క్యాండిడేట్ కాదు అనేది దాన్ని కూడా బాగా ప్రచారం చేస్తున్నాయి మీ ప్రత్యర్థి పార్టీలు. ఎవడమ్మా అవలగాడు అన్నోడు? ఇబ్రాహీంపట్నం భువనగిరి లోక్సభ పరిధిలో ఉన్న నేను ఇబ్రాహీంపట్నం వాసిని. నల్గొండ లోక్సభ ఉన్నప్పుడు కూడా ఇబ్రాహీంపట్నం నల్గొండ లోకసభలోనే. ఆ కామన్ సెన్స్ లేని అవలగాళ్ళని ఎంపీలను చేస్తే ఇంకేమన్నా ఉంటుందమ్మా? బూర నరసయ్య గౌడ్ గారు లోకల్ కాదు, ఆయనది సూర్యాపేట. చామల కిరణ్ రెడ్డి అంటాడు పుట్టింది శాలిగౌరారమైనా ఎన్నడూ ఇక్కడ ఉన్నది లేదు, ఢిల్లీలోనే వచ్చిపోయేటోని మంచి చెడ్డలు చూసే మనిషి అతను. నేను నల్గొండ లోక్సభ ఉన్నప్పటి సంది ఒక్క తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కొత్తగా వచ్చి కలిసింది, కానీ నకరకాల తుంగతుర్తి అన్నీ కూడా పాత లోక్సభ నల్గొండ లోక్సభ ఉన్నప్పటితుంది. 2 లక్షల మందిని నేను పేర్లు పెట్టి పిలుస్తా, 10 లక్షల మంది క్యామ మల్లేశని గుర్తుపడతారు. వాళ్ళని గుర్తుపట్టరు. ఇంకా ఎంపీ అయినా బుర్ర నరసేని ఇంకా సగం మంది గుర్తుపట్టారు. చామల కిరణ్ రెడ్డిని అంటే గుర్తుపట్టేటోడే లేడు. రైట్. ఏదేమైనా కూడా తనపై జరిగిన తప్పుడు ప్రచారాలు ఏవి కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే బీఆర్ఎస్కే ప్రజలు ఓట్లేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు క్యామ మల్లేష్ గారు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్.